నమ శివాయ. నేను నైట్ ఈ టెంపుల్లోనే స్టే చేశానండి. ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. సో ఇది చవటగుంట, ఇది చిన్న గ్రామం చవటగుంట. సో ఈ చవటగుంట నుంచి ఎక్కడంటే బెదిరికుప్పం అనే ఊర్లో ఉంది, ఊరి శివార్లో. తెలిసి కాని తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, అపమృత్యు దోషం పోతుంది, 3 రుణభారం పోతుంది. అప్పులున్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని. అంత గొప్ప స్వరూపం అసలు భగవంతుడు ఎప్పుడైనా అనుగ్రహించాలని అనుకుంటే, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతూ ఎన్నడూ ఒక్క అర్ధన ఆశించని మహానుభావుడు మీ ఇంటికి వచ్చి ఒక గుటక మంచినీళ్లు తాగి వెళ్ళిపోతాడు. ఒక మహానుభావుడు మీ ఇంటికి వచ్చి గడప దాటి లోపలికి వచ్చాడంటే ఈశ్వరానుగ్రహం కలగడం. ఓం నమ శివాయ. ఈరోజు నేను బెదిరికుప్పం అనే ఊరిలోను, చిమ్ముడుగుంట అన్న విలేజ్ చిన్నది. సో వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానంలో నేను నిద్రించానండి. సో అక్కడి నుంచి నా ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాను, కానీ బాగా చీకటిగా ఉంది. ప్లస్ నేను అంత వర్షం. సో ఆ వర్షం ఉండడం వల్ల నేను మొత్తం తడుస్తూనే ఉన్నా. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చేద్దామని కొంచెం లేట్ అయ్యాను ఈరోజు. సో ఇక్కడ నుంచి నాది 50 కిలోమీటర్స్ అండి చిత్తూరుకి. సో ఎంత దూరం వెళ్తామనేది చూసి దాన్ని బట్టి ప్రయత్నిస్తాను. అందరూ కూడా గోవింద స్వాములకి వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా మా తరపు నుంచి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓం నమ శివాయ. ఈరోజు నా జర్నీ అంతా మొత్తం అంతా విలేజెస్ మధ్యలోనేనండి. దేనిది ఇటు 10 ఇల్లు, అటు 10 ఇల్లు, లేదా 5 ఇల్లు 5 ఇల్లు అంతే. వాళ్ళ ఇంటి పేరుతో ఆ గ్రామం అది. వాళ్ళ ఇనిషియల్ కొమ్మారెడ్డి ఉందనుకో, కొమ్మారెడ్డి పల్లె. అంటే ఇంకొక కిలోమీటర్ వెళ్తే ఇంకొక 5 ఇల్లు ఉంటాయి, అది ఒక ఇంటి పేరు, అది ఇల్లు. సో మొత్తం అంత ఇదే టోటల్. అసలు ఏ గ్రామంకి వెళ్తే ఒక గుడి, 2 గుళ్ళు, అది 10 కుటుంబాలు అంతే. సో జర్నీ మొత్తం అంతా ఇదే టోటల్. అటు ఇటు కొండలు, ఫుల్ ఫారెస్ట్ లాగా మొత్తం చెట్లు అయ్యింది చూసారు కదా. ఇది ఈ టైప్లో మొత్తం అన్ని రాక్స్ ఉన్నా ఇవే మొత్తం అంతా కూడా టోటల్ జర్నీ. పిలిచి పరమశివుడు అడిగాడు, నందీశ్వర ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగాడు. ఆయన అన్నట్ట, ఇష్టము అయిష్టము అని 2 ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు. మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు. నేనని వేరే ఉన్నానా, నువ్వే అన్నట్టు. నువ్వు నా ఆలయ ముఖద్వారముల యందు ఉండడానికి ఇందుచేత యోగ్యత పొందామన్నాడు. అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు. కిలోమీటర్ వరకు ఒకనకొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి, వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు. అంత పెద్ద సర్పం, అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు. ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో. హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు. ఓం నమ శివాయ. నాకు మధ్యాహ్నం భిక్ష పెట్టిన ఇల్లు అదేనండి. ఆవిడే ఇలా వచ్చి గుడి దగ్గర కూర్చున్నానండి. కొంచెం ఎండగా ఉంది కదా, రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను గుడి దగ్గర. కానీ ఆవిడ అక్కడి నుంచి చూసి వచ్చి భిక్ష చేశారు లేదని అడిగి ఆవిడ నాకు భోజనం పెట్టారండి. ఆ ఇంట్లో ఆవిడ నాకు పెట్టారండి భోజనం. సో ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలవుతుంది. మళ్ళీ పెనుమూరు అండి, ఇది పెనుమూరు ఊరు. సో ఇది శివాలయం అండి, ఈ పెనుమూరులో శివాలయం. సో ప్రస్తుతానికి పెనుమూరు ఎంటర్ అయ్యాను. శివాయ. చూసారండి ఎదురుగానే మీకు కొండ కనిపిస్తుంది కదా, అది ఎలా శివలింగం రూపంలో చూసారా. శివలింగమే, అంత కొండ తవ్వింది కాదు, చేసింది కాదు, రియల్గా వెలిసిందే అది. ఇప్పుడు శివలింగం రూపంలో ఉంది. కొంచెం అలర్ట్ చేస్తుంది చూడండి, కనిపిస్తుందా. అది అక్షరాల శివలింగం, పైన కూడా గుడి ఉందండి. ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మళ్ళీ నేను.
పులిగుండు రాక్ మౌంటైన్ అంటారంట దీన్ని. పులిగుండు ఇది ఉన్నది శివాలయం, అక్షరాల శివుడు టెంపుల్ ఉంది. సో ఆ కొండకి చూసారా మధ్యలో చిన్న గాడి ఉంది, వైట్ మార్క్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వైట్ మార్క్ చూసారు, వైట్గాను. ఆ మార్కేనంటే ద్వారం, అంటే నడిచెళ్ళేది. అక్కడి నుంచి మెట్లు ఉన్నాయంట. సో ఆ మెట్ల నుంచి అలా పైకి వెళ్తామంట. కనీసం 1 అవర్ పైగానే పడుతుందంట పైకి వెళ్ళడానికి. ఓం నమ శివాయ. పులిగుండు రాక్ మౌంటైన్ శివాలయం ఇది. చూడు అక్షరాల అది శివలింగం ఆకారంలో చూసారా. శివాయ. నేను ఈరోజు స్టే చేయబోయే టెంపుల్ ఇదేనండి. సో ఇక్కడ నేను స్టే చేయబోతున్నాను నైట్కి. సో ఇక్కడ నుంచి నేను కొంచెం దూరం వెళ్తేనే కానీ నాకు ఏ టెంపుల్ ఊర్లో ఉన్నా కానీ టెంపుల్ దొరుకుతాయని నేను నమ్మకం పోయింది. సో అందుకే ఈ అభయ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ మరియు శివాలయం. ఇది మునుగూరు దాటిన తర్వాత 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత ఉందండి. ఇది రోడ్కి ఆనుకుని ఉన్న టెంపుల్ అండి. ఓం నమ శివాయ. 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 స్వామి ఒకసారిలా మీరు ఏం లేదు, నా టోటల్ జర్నీలో అందరి వీడియో తీసుకుంటాను అనమాట. అందుకు మీ నేమండి? కృపానంద్. ఓం నమ శివాయ. నాకు ఈరోజు భిక్ష అంతా కృపానంద్ గారు ఇక్కడ చూశారు. నాకు ఈ టెంపుల్లోనే స్టే చేస్తానండి నైట్ అంతా నేను. నమ శివాయ.